అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. సర్వకృపానిధియును సర్వోన్నతుడు మా తండ్రి, ప్రేమగల రాజా, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయం ముందు వ్యక్తుడు నాల్పుడినైనటువంటి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను. నాదా సత్యస్వరూపి, నీ యొక్క కార్యములు ఎంతో గొప్పవి, నీ కార్యములు ఎంతో 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 గొప్పవి. కాబట్టి తండ్రి, ఇదిగో నీ బిడ్డలైన వారిని ప్రేమించి నీ సన్నిధి నడిపించావు. ఇదిగో నీ మాట ద్వారా వారితో మాట్లాడమని, వారి యొక్క హృదయాంతరంగములను సరిచేసి నీ నిత్యరాజ్యమును చేర్చబడేటువంటి గొప్ప వారిగా ఉంటూ కృప దయచేయమని ఈ సమయం ముందుకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్క మనవిని ఆలకించి పరం చేసి ఫలించేయమని, నిద్రముతో అశ్రద్ధ బద్ధకములను యేసు నామములో తొలగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క స్తంభానికి నేనేమో అటు ఇటు కదలను. ఈ స్తంభానికి అడ్డంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ముందుకో వెనక్కో పక్కకో ఎక్కడికో వస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఆ స్తంభం దగ్గర ఉన్న వాళ్ళు చక్కగా నిద్రపోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూర్చోవచ్చు. తప్పదు, ఏం చేస్తాను. వాళ్ళు ఇంకా ఎలాగా నేను నిద్రపోతాను కదండి, మీకు కనపడుతున్నా కానీ నన్ను ఎదురుతారు అనుకున్న వాళ్ళు స్తంభం తిన్న కూర్చోండి, గిట్ట కదలొద్దు. ఏజ్ రక్తం జయం. అదే మంచిది. మరి చదవబడినటువంటి లేఖన భాగం చూసుకున్నట్లయితే కనుక ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి ఒక స్థానాలని గురించినటువంటి విషయంలో, అంటే యేసు ప్రభువు వారు ఆయన నరరూపిగా మరి ఈ యొక్క భూమి మీదకి రావడానికి గల కారణంలో ఆయన యొక్క గుణంలో ఉన్నటువంటి ఒక చక్కని గుణాన్ని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఏం కలిగి ఉన్నటువంటి వాడై అన్నాడు అంటే దీనత్వము అనేటువంటి స్వభావాన్ని కలిగిన వాడై ఉన్నాడు. దీనత్వము, అందరు చెప్పండి, అందరు చెప్పండి మరొకసారి. దీనత్వము అంటే, దీనత్వం అంటే ఏమిటి? తగ్గించుకోవడం. దీనత్వం అంటే తగ్గించుకోవడం. ఇంకా చెప్పాలంటే గనక ఏమాత్రము కూడా మరి హెచ్చించుకోకుండా దాసుడుగా మార్చబడ్డం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం గురించినటువంటి విషయాల్లో మనందరికి బాగా తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు వారి జననం గురించి మనం చాలా గొప్పగా గ్రాండ్గా మరి కొత్త బట్టలు కొనేసుకుని చాలా బాగా గ్రాండ్గా చేసుకుంటాం. మరి కానీ ఆయన చూసినట్లయితే కనుక మరి ఆయన జననమే మరి చాలా దీనమైనటువంటి స్థితిలో జరిగినటువంటి జననం. ఆయన రాజులో రాజు జన్మిస్తాడు, లోక రక్షకుడు జన్మిస్తాడు. ఆయన గురించినటువంటి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం ప్రకారం అయితే కనుక అబ్బో చాలా గొప్పగా ఇంత బారుగా చెప్పుకుంటూ రావడం జరిగింది, పెద్ద పెద్ద గొప్పగా చెప్పడం జరిగింది. కానీ ఆయన పుట్టినటువంటి స్థానం చూసినట్లయితే మరీ భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి స్థితి. ఎక్కడ ప్లేస్ దొరక్క, ఎక్కడంట యాక్చువల్లీ ఆయన పుట్టింది పశువుల చాలలో కాదు. అది ఆయన ఏం చేశారంటే తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. ఎందుకంటే ఆయన పుట్టింది ఎక్కడ అంటే తొట్టెలో. ఏ తొట్టె అంటే ఆ యొక్క వస్తూ ఉండగా దారిలో ఇశ్రాయేల్ ప్రాంతంలో ఆ కాలంలో, ఈ కాలంలో కాదు కానండి, ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్థానం ఏమిటంటే వారు వెళ్తూ ఉన్నటువంటి బాటసారులు అయినటువంటి వారి కోసం ఏం చేసేవారు అంటే ఒక తొట్టులో నీళ్లు, వారు తోలుకొని వెళ్ళేటువంటి, వారి మీద కూర్చుని ప్రయాణం చేసేటువంటి గాడిదలకి వాటి కోసమని ఆ యొక్క గడ్డిని ఏం చేసేవారు అంటే అక్కడ ఉన్నటువంటి రైతులైనటువంటి వారు, అంటే అక్కడ ఉన్నటువంటి వారు అంటే వాళ్ళకి పొలాల్లో పడినటువంటి ఆ యొక్క పంటలో నుండి ఏం చేసేవారంటే కొంత తీసుకొచ్చి ఏం చేసేవారంటే ఆ బాటసారులైనటువంటి వారి కొరకని ఏం చేసేవారంటే ఆ తొట్టుల్లో గడ్డిని ఉంచేవారు అనమాట. గడ్డి ఉంచేవారు. ఆ గడ్డిని ఉంచుతూ ఉంటే ఏం చేసేవారంటే వెళ్తూ ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఏం చేసేవారంటే వాళ్ళకి మరి వెళ్ళి అక్కడ ఏదో గడ్డి దొరికితే కనుక ఆ గడ్డిని తీసుకుని వచ్చుకునేటువంటి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఎందుకనంటే ఎవరిదైనా కానీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఏంటంటే పూచిక పొలనైనా కానీ నువ్వు ముట్టుకుంటాకి
వీల్లేదు అని దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి ఆ కాలంలో ఆజ్ఞను పాటిస్తున్న స్థానంలో అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డి మాత్రం ఏం చేయొచ్చు అంటే ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు అంటే వాళ్ళ పశువులకు వేస్తూ అక్కడ ఉన్న గడ్డిని తీసుకొచ్చి ఈ తొట్టులో కూడా వేసేవారు. ఎవరైనా ప్రయాణం వెళ్తూ ఉన్నటువంటి వారు ఏం చేసేవారు అంటే ఆ గడ్డిని కొంత తీసుకుని ఒక సంచి పెట్టుకుని దానికి ఆ గాడిదకి మేపుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉండేవారు. లేదా అక్కడ ఆగి ఆ గాడిద కొంచెం గడ్డి మేసిన తర్వాత దానికి ఆ యొక్క నీళ్లు పట్టించి మరలా ప్రయాణమై వెళ్తూ ఉండేటువంటి వారు. ఆ సమయంలో మరి ఎక్కడ ప్లేస్ దొరకలేదు, ఎక్కడ ఏం దొరక్క పాపం ఆవిడ కన్నా ఆ నొప్పులు వచ్చి ఆ యొక్క ప్రసవ వేదంతో ఆమె ప్రసవించగా ఆ యొక్క పశువుల తొట్టి అనేటువంటి స్థానంలో పశువుల శాల అనేటువంటి ఆ పశువుల శాలకు సమీపంగా వెళ్ళడానికి సైతం కూడా ఇంకా మరి సమయం లేకపోవడం వలన ఆమె ఎక్కడ అంటే ఆ యొక్క గడ్డి పెట్టినటువంటి ఆ తొట్టి దగ్గరే అక్కడే ఆమె ప్రసవించడం జరిగింది. మరియమ్మ ప్రసవించగానే ఆ యొక్క పశువుల తొట్టులోనే మరి ఆ గడ్డి ఉన్నటువంటి తొట్టులోనే యేసు ప్రభు వారిని పరుండు పెట్టడం జరిగింది. తర్వాత ఆమెను తీసుకుని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆ పశువుల శాలలోనికి వెళ్ళి వాళ్ళు రాత్రి కాబట్టి తెల్లవారుజామున చలిగా ఉండడం వలన అక్కడికి వెళ్ళి ఆ పశువుల శాలలో వారు తలదాచుకున్నటువంటి వారు అయినారు. ప్రేమైన వారులారా జాగ్రత్తగా గమనించారు. ఎందుకంటే దానికి లేఖన భాగాలు కూడా ఉన్నాయి. ఆయన మార్గమున ఆయన యొక్క జననం జనమునకు మార్గమును సిద్ధం చేసి మార్గమధ్యము ఆయన జననమునిచ్చిన వాడు అని యెషయా ప్రవచన గ్రంథంలో రాస్తున్నటువంటి మాట నాకు గుర్తులేదు, కానీ నేను మీకు తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఆయన యొక్క జననం విషయంలో ఆ విధంగా ఆయన పశువుల తొట్టులో పుట్టి అంటే నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే ఆయన అంతగా మరి దీనత్వం అనేటువంటి స్థానంలోనికి ఆయన ఎటువంటి దీనత్వం పొందినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి దానికి ఆయన యొక్క జన్మమే మొట్టమొదటిగా ఆయన చాలా చాలా దీనుడిగా చేసింది. తర్వాత చూసినట్లయితే ఆయన లేఖనాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి స్థానంలో సైతం చూసినా కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారయ్యా అంటే ఏంటి ఈ వ్యక్తి వడ్రంగమైన కుమారుడు కదా, ఏంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఇదేదో పెద్ద పెద్ద చదువులు చదివేసిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు, మాతో వాదిస్తున్నాడు ఏంటి అని చెప్పి మరీ ఆయన్ని హేళన చేసినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినవాడు కాదు, లేకపోతే కనుక ఏదో రాజు కుటుంబంలో పుడికి రాజు కుటుంబంలో రాజులు గారు మరి రాజులైనటువంటి వారు అభ్యసించినటువంటి విద్యాభ్యాసాన్ని ఏమి అభ్యసించిన వాడు అంతకంటే కానే కాదు. ఏ స్కూల్లోనూ కూడా ఈయన పేరు లేనే లేదు. అందువలన ఆయన ఉన్న స్థితిని వాళ్ళు ఏం చేస్తారంటే హేళనగా ఎత్తిపెట్టి చూపిస్తున్నటువంటి స్థానాలు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మనం గనక కొంచెం తెలివైనటువంటి వారుగా ఎవరి దగ్గర మాట్లాడామనుకోండి ఏమంటారు, ఏంద్రా ఓ పెద్ద బిఏఎల్ఎల్బి చదివినలాగా మాట్లాడుతున్నాడు, లా అండ్ ఆర్డర్లు చెబుతున్నాడు, మాకు చాలు నువ్వు చెప్పింది వెళ్ళు అవతల కానీ అంటారు. వీడి కనుక చదువుకోపోతే కనుక నువ్వు వెళ్ళి ఆ చేపలు పట్టుకో, లేకపోతే కనుక గడ్డి గేదెలకి మేత ఎల్లు చాలు కానీ అని చెప్పి హేళనగా మాట్లాడినటువంటి సమయాలు చాలా విషయాలు ఉంటాయి మన జీవితాల్లో కూడా. కానీ యేసు ప్రభు వారి విషయంలో చూస్తే కనుక ఆయన మరి ప్రతి స్థితి విషయంలోనూ కూడా ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడంటే ఆ యొక్క దీనత్వం యొక్క స్థానాల్ని ఆయన జననము నుండి కూడా చూపించుచూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. ఏమండి, ఎవరైనా అటువంటి జననం ఎవరికైనా ఉందండి అసలు? ఆయన తర్వాత ఎవరైనా పుట్టారంటారా? అసలు ఎవరినైనా పశువుశాలలో అక్కడ ఉడకబెట్టారంటారా ఎవరినైనా? ఏమో నాకు తెలిసినట్టు చరిత్రలో ఇంతవరకు ఎవరో పశువుశాలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కనపడలా. పశువుల శాలలో పరుండు పెట్టినటువంటి వాళ్ళు సైతము కూడా ఎవరు కూడా కనపడలా. తర్వాత చాలా సత్రవులు వచ్చినాయి, చాలా ఉన్నాయి. చాలా విషయాల్లో అంతా కూడా డెవలప్ అయినటువంటి స్థానాల కంటే ముందు రోజుల్లో కూడా మరి ఆయనలాగా జన్మించినటువంటి స్థానాలు ఎక్కడ కూడా కనపడవు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు.
ఎందుకంటే నీ కోసం నా కోసం ఆయన ఏమయ్యాడంటే దీనుడుగా ఆయన జన్మించడం జరిగింది. ఈ విషయంలో చూసినట్లయితే కనుక ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలోనికి వద్దాం. ఏమిటి చూసినట్లయితే ఇక్కడ తండ్రి లోకము పుట్టినప్పుడు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. ఏంటి లోకం పుట్టినప్పుడు అంటే ఏంటి? లోకం పుట్టినప్పుడు అంటే ఏంటి? లోకము పుట్టక మునుపు, లోకం పుట్టినప్పుడు అన్నాను. లోకము పుట్టక మునుపు అంటే ఏంటి? మొత్తం ఈ యొక్క భూమిని కానీ ఇన్నిటిని కానీ ఏది పుట్టించక మునుపు అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ప్రతి ఒక్కటి కూడా నోటి మాట సెలవు చేత కలుగు చేయబడినటువంటిది అయినటువంటిది ఏది కూడా కలుగు చేయబడక ముందు ఆయన ఏమై ఉన్నాడంట? మహిమ కలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క మహిమను గురించినటువంటి మాటలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మాట్లాడుతున్నాయి. చూడండి ఏం చెబుతున్నాడు. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బైబిల్ తీయండి. బైబిల్ లేనటువంటి వాళ్ళు చాలా చక్కగా కూర్చున్నట్టున్నారే. వీరికి బైబిల్ ఎక్కడ లేవు అనుకుంటా. ఏసు రక్తం చేయం. బైబిల్ లేనటువంటి వ్యక్తి నా ఎదురుకుండా కూర్చున్నాడు. ఏమన్నా చెప్పండి ఆయన్ని. ఎందుకనంటే ఆ యొక్క మాటలో ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆది యందు ఎక్కడ ఉన్నాడంట? దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన వలనే కలిగెను. కలిగి ఉన్నది ఏదియును ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కనుక ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనే దానికి రుజువైన స్థానాలను మీకు ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, అయ్యా తండ్రి, లోకము పుట్టక మునుపు, ఆ పుట్టక మునుపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. ఆయన లోకం పుట్టక ముందు ఆయన యొద్ద ఏ మహిమ ఉందంటే గనక ఇక్కడ మాట్లాడుతూ యోహాను రాస్తూ అంటున్నాడు అన్నమాట. ఆయన తండ్రి యొద్ద ఏమన్నాడంట? ఆయన తండ్రితో ఉన్నవాడై ఉన్నాడు. అంటే తండ్రికి ఏ మహిమ అయితే కలిగినటువంటి వాడు ఉన్నాడో ఆయన కూడా అదే మహిమను కలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, 23, 24, 25 వచనాలు తెలుపుతున్న మాట. మౌతి అవును ప్రథమమైన దానిగా తర్వాత 23, 24, 25 అనాది కాలం మొదలుకొని మొదటి నుండి జలములు లేనప్పుడు ఏమీ లేనప్పుడు నేను పుట్టి తిని దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలండి, మీరు వెళ్ళి చదువుకుని కావాలంటే 21 నుంచి 25 వరకు ఆయన ఎప్పుడు ఉన్నవాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఎందుకంటే ఆయన అప్పుడే తండ్రితో ఉన్నవాడై ఉన్నాడు, తండ్రి దగ్గర మహిమను కలిగినటువంటి వాడై ఉన్నాడు. మనం ఇంకొంచెం బాగా క్లియర్గా అర్థం అవడానికి కొత్త నిబంధన గ్రంథంలో కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతూ అన్నటువంటి మాట చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు సమస్తమును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముందు నుండే, ఆయన ఆది నుండే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. అందుకునే ఆయన అక్కడున్నప్పుడు ఏ మహిమైతే నాకు ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నింపమని దేవదేవుడు అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. అంత మహిమ కలిగినటువంటి వాడు కూడా
ఏమయ్యాడయ్యా అంటే నీ కోసం నా కోసం ఏమీ మహిమ లేనటువంటి వాడుగా నరరూపిగా భూమి మీదకి వచ్చిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ఆది నుండే, అంటే ఇక్కడ ఏమి కలగక ముందే ఆయన మహిమ కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆ మహిమని యావత్తు కూడా విడిచిపెట్టి దీనుడుగా నీ కొరకు నా కొరకు వచ్చిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు 1 కోటి రూపాయలు ఉంటే వదిలేసి వచ్చేసేయమంటే ఎవరిని వస్తారా? ఏసు రక్తం చేయి ఊరుకోండి గారు చాలు, కానీ ఉన్న 10 లక్షలు వదిలి రావడానికే మాకు ప్రాణాలు ఒప్పట్లేదు. అక్కడ ఇల్లు ఏమైపోయిందో దానికి గోడ కట్టాలని సంవత్సరం పట్టింది అయ్యారు, ఇంకొక తలుపు పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది అయ్యారు. ఇదంతా అయిన తర్వాత ఆ ఇల్లేమో నాదంటాడు ఇంకొక ఆయన వచ్చి, అయ్యి బాబా దాంతో మేము అసలు పాడలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం అయ్యారు. మొత్తం అంతా తిప్పి కొడితే 3 లక్షలు 4 లక్షలు ఆస్తి. దానికోసం 30 సార్లు సంవత్సరంలో 50 సార్లు వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. 52 ఆదివారాలు అయితే 2 ఆదివారాలు కనపడతారు, మిగిలిన 50 ఆదివారాలు 3 లక్షల ఆస్తి కోసం వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఆయన అంత మహిమ దాన్ని ఇంత అని కొలవదగినటువంటిది కాదు, లేకపోతే అనదగినటువంటిది కాదు. అటువంటి మహిమను సైతము విడిచిపెట్టి నీ కోసం నా కోసం దేవదేవుడు భూమి మీదకి వచ్చాడు. నువ్వు మాత్రం ఒక్క ఆదివారం కూడా దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. ఆయన ఇచ్చేటువంటి మహిమ కలిగినటువంటి స్థానాన్ని పొందాలనేటువంటి, లేకపోతే ఆయన మహిమలో కొంచెం అన్న ఏదైనా అనుభవిద్దాం అనేటువంటి ఆలోచన స్థానం అంతకంటే లేదు. ఆదివారం ఎగ్గొట్టేయడం అంటే ఎంత ఆనందమో, షాపింగ్కి వెళ్ళిపోవడం అంటే ఇంకెంత ఆనందమో. వద్దురా ఈరోజు ఆదివారం నాకు సెలవు ఖాళీ, లేకపోతే కుదరదు నాకు. నీ సెలక్షన్ బాగుంటుంది, నువ్వు తప్పనిసరిగా నువ్వు ఉండిపోతే అలాగా క్రిస్మస్ ఆదివారం అయితే నేను వస్తాను, నేను వేరే రోజు అయితే రానంటే రాను. సరేలే అయితేను నీ మాట తీయలేకపోతున్నాను, దేవుని మాట కూడా తీసేస్తాను, నేను పక్కన పెట్టేస్తాను. కానీ నీ మాట మాత్రం సర్లే అయితే క్రిస్మస్ కదా, మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ మంచిగా బాగుంటాయి డ్రెస్, అందరు కూడా నా డ్రెస్సును బట్టి నన్ను మెచ్చుకుంటారు, అందుకుని ఆదివారం మొగొట్టే. దేవుని స్తోత్రం. ఆయనేమో అన్నీ వదులుకుని నీ కోసం కిందకు వస్తే నువ్వేం చేస్తావు? ఆయన వదిలేస్తావు. అది మన యొక్క భక్తి టాలెంట్. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఆయన గురించినటువంటి విషయంలోకి వచ్చేప్పటికి ఆయన నీ కోసం దీనత్వాన్ని ధరించుకోవడానికి ఆయన మహిమని యావత్తు కూడా ఆయన విడిచి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన కోసం నువ్వు ఏదైనా విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మరి నీ జీవితంలో ఉన్నావా? ఈ సంవత్సర కాలంలో ఉన్నావో పోనీ, అంతకుముందు వదిలేపోని మర్చిపోయేమో. ఈ సంవత్సర కాలంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదైనా దేవుని కొరకు త్యాగం చేసి, ఇదిగో దేవుని కొరకు నేను ఈరోజు త్యాగం చేసి ఆయన మందిరానికి వచ్చాను, లేకపోతే ఈరోజు త్యాగం చేసి ఆయన సన్నిధిలో నేను ఉన్నాను, ఈ క్రమంలో ఉన్నాను, ఈ పని చేశాను అని చెప్పుకోదగినటువంటిది ఏదైనా ఉందా? ఆయన అయితే ఆయన వదిలిపెట్టి ఇచ్చినటువంటి దాని విషయంలో పోల్చుకుంటే అసలు నథింగ్ అనుకో మనం. కానీ నీకున్న దాని విషయంలో పోల్చుకుంటే పోని, నీకున్నటువంటి ఆధిక్యత విషయంలో చూసుకుంటే పోని, లేకపోతే నీకున్నటువంటి ఐశ్వర్యంలో చూసుకుంటే పోని, దేన్నైనా విడిచిపెట్టి దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టి వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నావా? ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవదేవుడు ఏ విధంగా అయితే త్యాగం చేసినటువంటి వాడుగా విడిచి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడో మన నుండి కూడా ఆయన అదే రీతిగా కోరుతున్నాడు అండి. అదే రీతిగా కోరుతున్నాడు. ఆయన్ని విశ్వసించి ఆయన్ని అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మన నుండి కూడా ఆయన అదే రీతిగా నువ్వు కూడా నా కొరకు జీవించాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కష్టంగా ఉంది అయ్యారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం. చాలండి, చాలు. ఎక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 2వ మాట
మొదటిది ఏం చేశాడంటే ఆయన మహిమను విడిచిపెట్టి మన కోసం వచ్చిన వాడే అన్నాడు. రెండో విషయాన్ని చూసినట్లయితే కనుక ఆయన తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏంటి రిక్తుడుగా అంటే ఏంటి? ఏమీ లేనటువంటి వాడుగా. అంటే ఏంటి ఏమీ లేనటువంటి వాడుగా చేసుకున్నాడు అని అంటే అంతకుముందు అన్నీ ఉన్నవాడే ఉన్నాడే కదా. ఏసు రక్తం ఎవరు అనరా అనరు ఏంటి? అవునా? అంతకుముందు అన్నీ ఉన్నవాడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమీ లేని రిక్తుడుగా చేసుకున్నాడంట. ప్రియమైన వారు జాగ్రత్త గమనించండి. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ప్యాసేజ్ చదివాను. దాంట్లో ఒక తండ్రికి కొడుక్కి ఇద్దరికి కూడా ఒక బెట్ అంటే దాన్ని ఏమంటారు? బెట్ అంటే పందెం. పందెం వచ్చింది. ఆ పందెంలో ఏం చేశాడంటే తండ్రి కొడుకుతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే పెద్దవాడు 22 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, కొడుకు అన్నీ కూడా మరి ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి తండ్రి ఒక మాట అన్నాడంట. ఓ పని చెప్తే అదే ఉంటాడు, వాళ్ళు చెప్తే చేస్తాడుగా, వీడు చెప్తే చేస్తాడుగా, అతనితో చెప్తే చేస్తాడుగా, దాని గురించి నాకు చెప్పాలా అని అన్నాడంట. అనేప్పటికీ తండ్రికి కొంచెం బాధ అనిపించి ఒక మాట అన్నాడంట. ఏమనంటే కరెక్ట్గా ఈరోజు మొదలుకొని మరలా సంవత్సరం ఈరోజు వరకు నీవు నా కొడుకు కాదు అన్నట్లుగా నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి నా పేరు కానీ నీకున్న ఆస్తిపాస్తులు కానీ వేటిని గురించి ఏ వివరం చెప్పుకోకుండా నువ్వు బ్రతికి తిరిగి రా. ఎలా ఏం తింటావో, ఎక్కడ ఉంటావో, ఏ దేశంలో ఉంటావో, ఏ ప్రదేశంలో ఉంటావో, ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నా కొడుకుగా నా పేరు వాడకూడదు, లేకపోతే నాకు ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అంత బిల్డింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏ మాత్రమో చెప్పకూడదు. చెప్పుకోకుండా నువ్వు వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ కాళ్ళ మీద నువ్వు సంపాదించుకుని నువ్వు తిని నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎక్కడ ఉంటావో, ఏ ఇంట్లో ఉంటావో, లేకపోతే రోడ్డు పక్కన ఉంటావో, ఎలా ఉంటావో నాకు తెలియదు. నువ్వు బ్రతికి కరెక్ట్ సంవత్సరం తర్వాత రా. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు ఏ పని చేయాలో నువ్వు చెప్తే అప్పుడు చేద్దాం అని అన్నాడంట. నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం అన్నాడంట. అంటే నువ్వు సరే అని చెప్పి ఆ వ్యక్తి కట్టుబట్టలతోటి అలాగే బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి ఆ వ్యక్తి పడినటువంటి పాట్లు చాలా భయంకరమైనటువంటి పాటలు పడ్డాడు. ఎందుకంటే అంతవరకు 22 సంవత్సరాల వరకు కూడా తనకి ఆకలి అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే ఆ సమయం వచ్చేప్పటికి బతిమాలి మరి పెట్టేటువంటి వారు, అతని వెనకమాల పడి భోజనాలు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవారు. అతనికి ఏ బట్టలు, ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలో అవి లైన్గా పెట్టి ఇస్త్రీ చేసి చక్కగా రెడీగా పెట్టేటువంటి వాళ్ళు ఉండేవారు. అతనికి బట్టలకి కొద్ది ఉండేది కాదు. వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కటి కూడా చెప్పులు కానీ ఏది కానీ అన్నీ కూడా ఆయనకి జతలుగా అతనికి ఎప్పుడు కూడా పెట్టి ఏర్పాటు చేయబడి ఉండేవి. అన్ని ధనవంతుడు, చాలా ఉన్నతమైన కుటుంబం కాబట్టి ఏది తక్కువ కాదు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాడో అన్నీ తక్కువ అయిపోయినాయి. అతనికి ఎంతవరకు సంపాదించుకోవడం తెలుసా? తెలీదు. ఎలా చేస్తే ఏం చేస్తే సంపాదన అవుతుందో కూడా తెలియదు పూర్తిగా. అలాంటప్పుడు ఏం చేశాడు? ఏం చేయాలని ఏదో మరి ఆకలి మిగిలింది. ఏ పని అంటే ప్రతి ఒక్కరిని అడుక్కోవడం. ఆకలేసిందంటే కనుక అయ్యా ఒకరు 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అని అడుక్కునేటువంటి స్థానంలో సరే అని అలాగ 4-5 సార్లు అడుక్కుంటుంటే చాలా మనస్తాపం అనిపించింది. ఏంటి అడుక్కోవడం ఏంటి, ఇలాగ అడుక్కోవడం ఏంటి అని చెప్పి చాలా బాధ అనిపించింది. అయినా కానీ ఇంక వేరే దారి లేదు, ఎలా సంపాదించాలో తెలియదు. ఆఖరికి అలా చేస్తూ ఉండగానే ఒక బడ్డీ కొట్టు ఆయన ఏమన్నాడు అంటే, ఇగో మంచి అవనసుల్లాగా ఉన్నావు కదా, నువ్వు వచ్చి కప్పులు గడిగితే కనుక నీకు వారానికి రోజుకి ఇన్ని డబ్బులు ఇస్తాను, శుభ్రంగా నువ్వు తినొచ్చు, లేకపోతే కొంచెం ఏ ఒకటి కొనుక్కోవచ్చు. అప్పటికే 2 వారాలు 3 వారాలు అయిపోయింది, నెల రోజులు అయిపోయింది. మొత్తం వేసుకొచ్చిన ఒక జాత బట్టలు చినిగిపోయినాయి. ఆ
చెప్పులుకున్న కాళ్ళకున్న చెప్పులు అరిగిపోయి మొత్తం పీసులాగా అయిపోయినాయి. ఆ స్థితిలో ఆ వ్యక్తి జాలిపడి ఏం చేశాడంటే, ఇగో ఈ పని ఇస్తాను, నువ్వు కప్పులు కడుగు అన్నాడు. సర్లేని కప్పులు కడగడం మొదలుపెట్టి కప్పులు కడిగినటువంటి వ్యక్తిగా ఆ టీ స్టాల్లో జాయిన్ అయ్యాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక్క పేరు చెప్తే, ఒక్క మాట చెప్తే చాలు, నా తండ్రి ఎవరో తెలుసా అని ఒక్క మాట అంటే చాలు, ఎవడకాడు గడగడగడలాడిపోయి అయ్యో అని చెప్పి తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారు. కానీ ఒకటే షరతు, నేను నీ తండ్రినని చెప్పకూడదు. రెండోది ఏమిటి, నాకు ఈ ఆసుపాసులు ఇవన్నీ ఉన్నాయని చెప్పకూడదు. ప్రేమిన వాళ్ళకి జాగ్రత్త గమనించండి. ఎంత బాధాకరమైనటువంటి స్థానాలను అనుభవిస్తూ వచ్చాడు అంటే, చాలా భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తూ వచ్చాడు. సంవత్సరం ఎప్పుడు గడుస్తుందా, నా తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు నా తండ్రితోటి ఈ విషయాలన్నీ తన ఎక్స్పీరియన్స్ అయినటువంటి ప్రతి ఒక్కటి ఎప్పుడు చెప్పాలా అని ఎంతో ఆశతోటి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు దీనమైన స్థితిలోనికి పడుకుంటానికి అంతకుముందు చక్కగా మరి పొరుపులు మంచాలు పట్టు వస్త్రాలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ పడుకోవాల్సి వచ్చిందా అంటే రోడ్డు పక్కన బెంచి మీద పడుకోవాల్సి వచ్చింది. అప్పుడేమో గాలి ఆడకపోతే ఫ్యాను, లేకపోతే ఏసీలు, చల్లగా కావాలంటే చల్లగా, వెచ్చగా కావాలంటే వెచ్చగా పడుకునేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఎలా పడుకుంటాక లేదు, ఒకటే స్థితి ఏంటి, ఆ ఎండకి ఎండాలి, వానకు తడవాలి, చలికి తీసుకుపోవాలంతే. ఆ స్థితిలోనే ఆ వ్యక్తి చూసేప్పటికి అతనికి బాగా 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 అంత ఎక్స్పీరియన్స్ వచ్చినటువంటి స్థానం ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అతడు ఒక మాట కోసం చాలా తగ్గించుకున్నటువంటి వాడుగా అయినటువంటి ఆ స్థానానికి సంవత్సరం అయిన తర్వాత తండ్రి దగ్గరికి తిరిగి మరలా వెళ్ళి అప్పుడు తండ్రితో చెప్పాడు ఒక మాట. ఏమిటంటే, తండ్రి, నేను 22 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటిది ఈ యొక్క సంవత్సరంలో నేను చాలా చక్కగా నేర్చుకున్నాను. కాబట్టి ఇదిగో ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలి, ఏ పని ఎవరు చేయాలి అనేటువంటి స్థానాన్ని నేను గ్రహించాను అని తన యొక్క దీన స్థితిలో ఆయన నేర్చుకున్నటువంటి వాడే అన్నాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే తన్ను తానుగా రిక్తుడుగా ఆయన నీ కోసం నా కోసం వచ్చిన వాడే అన్నాడు. ఆ తర్వాత ఆ తండ్రి పిలిచి ఆ యొక్క తనకున్నటువంటి ఆస్తి కానీ ఫ్యాక్టరీల విషయాల్లో కానీ అన్నిటి విషయాల్లోనూ కూడా మన ఆ యొక్క కుమారుడికి అప్పగించినప్పుడు అతను ఎంతో సమర్థవంతంగా నెరవేర్చినటువంటి వాడే ఉన్నాడంట. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఈ యొక్క దేవాదేవుడైనటువంటి నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవాదేవుడు తన కుమారుణ్ణి భూమి మీద పంపించినప్పుడు ఒక రాజుగానో లేకపోతే ఒక గొప్ప మహిమ కలిగినటువంటి వాడుగానో గొప్ప వ్యక్తిగా ఏమీ ఆయన పంపించలేదు. ఎక్కడ పంపించాడు, ఎలా పంపించాడంటే చాలా రిక్తుడుగా ఆయన్ని పంపించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నటువంటి వాడుగా దేవాదేవుడు మనకి వాక్య భాగంలో కనపడుతూ ఉన్నాడు. మరి ఆయన మరి ఏమీ లేనటువంటి వాడుగా, రిక్తుడుగా అంటే ఏమీ లేనటువంటి వాడుగా, ఎటువంటి మహిమలు లేనటువంటి వాడుగా, లేకపోతే కనుక మరి ఎటువంటి ఆధిపత్యం కానీ లేకపోతే ఏది కూడా మరి లేనటువంటి వాడుగా ఆయన్ని పంపించిన వాడుగా ఉన్నాడు దేవదేవుడు. అక్కడ పైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలోనే ఉన్నటువంటి ఒక మాట చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడైండి కూడా దేవునితో సమానంగా ఉండడం అనేటువంటివి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ చాలండి, చూసారా, గమనించారా? దేవునితో ఉండి దేవుని కుమారుడుగా ఉండి మా ప్రవీణ్ నేను వెళ్ళాము అనుకోండి, ఎక్కడికన్నా వెళ్తే కనుక మా ప్రవీణ్ పోలికలను బట్టి కొంతమంది పోలికలు గమనిస్తారు. పోలికలను బట్టి కుమార్ గారు అబ్బాయివా, జయదేవ్ కుమార్ గారు అబ్బాయివా అని అంటారు. ఒకవేళ పోలికలు గమనించినటువంటి వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. ఎవరు బాబు నువ్వు అంటే కనుక ఏమంటాడు అంటే జయదేవ్ కుమార్ గారు అబ్బాయి అని అంటాడు.
ఎక్కడ నేనేమో స్టేజ్ మీద కూర్చొని ఉంటాను, కింద ఈయన యవనస్తులు కూర్చున్నప్పుడు ఎవరు ఏంటంటే కనుక అది కూడా పైన ఉన్నారు కదండి వాళ్ళ అబ్బాయినని చెప్తాడు. ఎందుకనంటే అక్కడ ఈ యొక్క విషయంలోకి వచ్చేప్పటికి దేవునితో, ఇక్కడ మాట ఎందుకు చెప్పానంటే దేవునితో ఉండవలసినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని సైతము కూడా విడిచిపెట్టకూడని, అక్కడ మాట చాలా చక్కగా రాయబడి ఉన్నటువంటి స్థానం. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, అంటే ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు, వదిలిపెడితే ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు ఆక్యుపై చేసేసుకుంటారు అనేటువంటి ఆ యొక్క స్థానం ఆలోచన ఏమాత్రం లేకోకుండా ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, ఇది తండ్రితో సమానంగా ఉండేటువంటి ఆ కుమారుడుగా ఉండేటువంటి ఆ యొక్క గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఏమయ్యాడంటే మనిషి రూపంలోనికి మార్చబడినటువంటి వాడుగా, మరి తనుగా రిక్తుని చేసుకుని, ఏమీ లేనటువంటి వాడుగా చేసుకుని ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చినటువంటి వాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన తగ్గించుకున్నటువంటి స్థానం, మరి ఆ యొక్క అంతగా ఆయన యొక్క ఆధిక్యతను తగ్గించుకున్నటువంటి స్థానం. మనం ఎవరైనా కానీ మన ఆధిక్యతను తగ్గించుకోవటానికి ఎప్పుడైనా మనం ఇష్టపడతామా? ఏమన్నా ఇష్టపడతామా? పలానా వారి కుమార్తె, ఆ కోటేశ్వరుడు కుమార్తె లేకపోతే ఆ కోటేశ్వరుడు కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? లేకపోతే ఏం లేదండి ఆ మేస్త్రి గారు అబ్బాయిని అమ్మాయిని చెప్పుకోవడానికి ఇష్టపడతామా? ఏమండి, ఎవరి గురించి ఇష్టపడతాం చెప్పండి? ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారిని గురించి చెప్పుకోవడానికి ఇష్టపడతాం. మామూలుగా కింద స్థాయిలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని ఎవరు చెప్పడానికి ఇష్టపడం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, 2 కొరింథీయులకు రాస్తూ ఆ మాట మాట్లాడుతున్నాడు చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఆయన నిమిత్తం, మన నిమిత్తం ఏమయ్యాడు? ఆయన దరిద్రుడు అయ్యాడంట. దేవుని బిడ్డ గమనించు, ఎవరి కోసమన్నా మనం ఎప్పుడైనా ఏమీ లేనటువంటి వారంగా అవడానికి ఎప్పుడైనా ఇష్టపడతామా? అస్సలు ఇష్టపడం. ఆయన అయితే ధనవంతుడయ్యుండి అన్నీ ఉన్నటువంటి వాడయ్యుండి కూడా నీ దరిద్ర స్థితిని తొలగించడం కోసమని ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడంట. ప్రీతిని బిడ్డ జాగ్రత్త గమనించు. అంతగా తగ్గించుకున్నటువంటి ఆ స్థానం, అంతగా నీ కోసమని ఆ యొక్క దీనత్వాన్ని ధరించుకున్నటువంటి ఆ స్థానం మనలో ఎప్పుడైనా దేవుని కొరకు మనలో కనపడుతుందా? మనలో ఎవరైనా కానీ అపోస్తలుడైన పౌల్లో కనపడుతుందండి ఈ గొప్ప గుణం. తనన్ని కూడా పెంటగా ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అంటాడు. క్రీస్తు కొరకు ప్రతి ఒక్కదాన్ని కూడా సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. నిజమే, పెంటగానే ఎంచుకున్నటువంటి వాడు ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడ కూడా నేను ఆ యొక్క ఓడలు కలిగినటువంటి వాడిని అని చెప్పలేదు. ఎక్కడ ఎప్పుడు కూడా నేను రోమియుండని ఒక్క మాట కూడా ఇప్పుడు కూడా చెప్పలేదు. లేకపోతే కనుక నేను సరైన సభలో మరి సభ్యుడినని కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరితోటి కూడా చెప్పలేదు. వాళ్ళు తెలుసుకుని ఆఖరికి ఆయన అక్కడి నుండి మరి ఆసియాకి వెళ్ళిపోయే ముందు తెలిసింది. అయ్యో, పట్టుకుని బంధించి తీసుకొచ్చిన అంటున్నాడు కదా, అయ్యో నువ్వు రోమీయుడు అని నువ్వెందుకు మాకు చెప్పలేదు అసలు అని చెప్పి భయపడిపోయి వాళ్ళే గబగబా నువ్వు ఇక్కడ ఉంటే గనక నిన్ను వేరే వాళ్ళు చంపేస్తారని చెప్పి రహస్యంగా తొట్టులోంచి కిందకు దించి మరి వెనక నుంచి పంపించేస్తారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు సుమా. ఎందుకంటే నీ కొరకు రిక్తుడైనటువంటి దేవదేవుణ్ణి ఒకసారి, ఎందుకంటే దేవదేవుడి జన్మదినం గురించినటువంటి స్థానంలో మనం చాలా 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 చేసుకుంటాం. కానీ ఒక్కసారి ఆయన యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వం యొక్క స్థానాన్ని ఒకసారి ఆలోచించి
నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం సహాయం చేసేటువంటి ఆ యొక్క స్వభావంలోనికి నువ్వు రావాలనేటువంటిదే దేవుని యొక్క ఆశ, ఆలోచన ఉంది. దేవ స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవాదేవుని విషయంలోనికి వచ్చేప్పటికి ఆయన నీ కొరకు ప్రతి ఒక్కదాన్ని త్యాగం చేసినటువంటి వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కదాని విషయంలోనూ రిక్తుడుగా మార్చబడినటువంటి వాడై ఉన్నాడు. ఒక చిన్న విషయం చెప్తాను. రేపు క్రిస్మస్ రోజు నాడు మీరందరూ కూడా నూతన వస్త్రాలు కట్టుకొని, మంచి పట్టు చీరలు కట్టుకొని, లేకపోతే మంచి వస్త్రాలు వేసుకొని, మంచి కొత్త వస్త్రాలు వేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు ఏం చెప్తారంటే, లైన్గా మంచి వస్త్రాలు బాగా వెలగలిగిన పట్టు చీరలు కట్టుకొచ్చిన వాళ్ళందరూ లైన్లో ఎక్కడ పంపిస్తారు చెప్పంటారు? అంటుల్లో పంపిస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు మన ఫీలింగ్? ఎలా ఉంటుంది అంటారు? అయ్యి బాబు, అమ్మగారు కంట్లో నేనే పడిపోయాను రా బాబోయ్, ఈరోజు కూడా నన్ను వదిలిపెట్టలేదు. అమ్మ ఇట్రా, నువ్వు ఇక్కడ కాదు నువ్వు అక్కడికి వెళ్ళి కింద ప్లేట్లు ఉన్నాయి అవన్నీ కడుగు అంటే, అయ్యా బాబు ఏసయ్యా, ఈరోజు చెప్తున్నాను కదా, అందుకని ఇంకొక ఎక్స్ట్రా చీర తెచ్చేసుకుంటారు మీరు. కిందకెళ్ళి మార్చుకుని నెమ్మదిగా పనిచేసి వెళ్ళిపోతాం కోసం. ప్రియమైన వారి జాగ్రత్త గమనించండి. నేను మాట చెప్తున్నానంటే, మనం ఆ తగ్గించుకునేటువంటి స్థానం, ఆ రిక్తులుగా, అల్పులుగా, లేకపోతే ఆ బలమైనటువంటి ఆ యొక్క స్థానం విషయంలోకి వచ్చేప్పటికి, ఆ తగ్గింపు స్వభావంలోనికి వచ్చేప్పటికి మనలో ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం? దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుడు నీ కొరకు ఆయన తాను తగ్గించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తాను రిక్తుడుగా చేసుకున్న వాడుగా ఉన్నాడు. తన యొక్క మహిమను సైతము, తండ్రితో ఉండేటువంటి సమయంలో ఉండే మహిమను సైతము వద్దనుకుని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కేవలం ఎందుకోసం అంటే పండుగ కోసం, రక్షణ పొందవలసినటువంటి నీ కుటుంబ సభ్యుల కొరకు. ఇంకా రక్షణ అంటే ఏంటో తెలియకోకుండా, ముసుగేసుకుని బైబిల్ తెరియడం ఏంటో తెలియకోకుండా కూర్చునేటువంటి నీ కోసం దేవుడు అన్నీ విడిచిపెట్టి వచ్చింది నీ కోసం. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. మన జీవితంలోకి వచ్చేప్పటికి మనం దేవునికి ఇష్టమైనటువంటి స్థానంలోనికి మనం మార్చబడకపోవడం వల్ల అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యుల యొక్క రక్షణ విషయంలో మీరు భారం కలిగినటువంటి వారు ఉండకపోవడం వలన, మిమ్మల్ని మీరు తగ్గించుకుని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేనటువంటి వారు అవడం వలన కొన్ని విషయాల్లో మనమే అనేకమైన ఇబ్బందులు పడవలసిన వారం అవుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్త గమనించండి. ఆయన నీ కోసం, నా కోసం రిక్తుడుగా వచ్చాడు, హేళన చేయబడ్డాడు, తిరస్కారమును అనుభవించిన వాడై ఉన్నాడు. ఏంటి? ఆయన హేళన చేయబడ్డాడు, తిరస్కారాన్ని అనుభవించిన వాడై ఉన్నాడు. అందులో యోహాను సువార్త 1వ అధ్యాయం 10-11 వచనాల్లోను, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో కానీ దేవుని లోకం ఆయనను తెలుసుకొనలేదు. చాలండి. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం కూడా చూడనొల్లని వాడుగాను నేను. అది ఆయన తృణీకరించబడ్డాడు కాబట్టి మనం కూడా ఆయన్ని ఎన్నిక చేయబడలేదు. అదే మాటని మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. 12వ వచనంలో నిజమే. అది రాయబడి ఉన్నది కాబట్టి అలాగే ఆయన తృణీకరించబడినటువంటి వాడై ఉన్నాడు. నిజమే. మనం కూడా అనేక సార్లు దేవుని యొక్క మాటను తృణీకరించిన వారంగా మనం ఉన్నాం. మన కుటుంబాల్లో, మన యొక్క విషయాల్లో, మనం చేయవలసిన విషయంలో, క్రమంగా ఉండవలసిన విషయంలో, ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకోకుండా ఆయన మాటని పక్కన పెట్టినటువంటి వాళ్ళంగా మనం చాలాసార్లు ఉన్నాం, చాలా విషయాల్లో ఉన్నాం.
ఆచారాలను ఆచరిస్తూ దేవుని యొక్క మాటను పక్కన పెట్టినటువంటి వారంగా ఉన్నటువంటి స్థానాలు మనలో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీ కొరకు ఆయన దీనత్వాన్ని ధరించుకున్నటువంటి వాడుగా అన్నీ ఉన్నా కానీ, అంటే ఆయన మహిమ ఉన్నా ఆయన మహిమను విడిచిపెట్టాడు. ఆయన రిక్తుడుగా అన్నీ ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఘనత ఉన్నా, అన్నీ ఉన్నా కానీ ఆయన ఏమీ లేనటువంటి రిక్తుడుగా నీకోసం నా కోసం మనిషి రూపిగా భూమి మీదకి వచ్చిన వాడై ఉన్నాడు. ఆయన అనేకమైనటువంటి స్థితుల్లో హేళన చేయబడ్డాడు, తిరస్కరించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క దానికి కారణం ఏంటంటే నీ కోసం నా కోసమే ఆయన ప్రతి ఒక్కటి చేసినటువంటి వాడైనా. అన్నీ ఉన్నా కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి నీ కోసం వచ్చిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మార్కు సువార్త 13:22 చెప్తున్నటువంటి మాట ప్రకారం ఆయన అన్నీ తెలిసినటువంటి జ్ఞాని అయినప్పటికీ కూడా, అన్నీ తెలిసినటువంటి వాడైనప్పటికీ కూడా ఆయనకి ఏమీ తెలియనటువంటి వాడుగా, నా తండ్రి ఏం చెప్తే అదే నేను చేస్తాను, లేకపోతే నాకేమీ తెలియదు, ఆయన కాదని నేను ఏది కూడా చేయను అని అన్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఈ మాట చూసినట్లయితే కనుక అక్కడ అంటాడనమాట, తండ్రి చెప్పింది తప్ప మరి ఏది కూడా నేను చెయ్యలేదు అని అంటాడు. అంటే ఏంటి? ఈయనకి అసలు ఏమీ తెలియదు, తండ్రి ఏం చెప్తేనే అదే చేస్తాడు అన్నట్టుగానే ఉంది. కానీ ఈయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమ ఉందో ఆ మహిమను కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కదాన్ని చేయగలిగిన వాడే ఉన్నాడు. అన్ని భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మరి శిష్యుల్లో ఒకడైనటువంటి నతనయేలుని యేసుప్రభు వారు పిలిచినప్పుడు, తనలో రా నన్ను వెంబడించన్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను ఎప్పుడు చూసావంటేను, నువ్వు అక్కడ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను, నువ్వు నాకు అక్కడ ఉన్నప్పుడే నాకు తెలుసు, నేను అందుకని రమ్మని పిలిచానంటాడు. ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నింటినీ ఎరిగినటువంటి వాడుగా, దేవుని కుమారుడుగా ఆయన పలుమార్లు పని చోట్ల ఆయన తెలియపరుచుకున్నప్పటికీ ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, తండ్రి ఏం చెప్తే అదే నేను చెప్పాను అంటున్నాడు, చేశాను అంటున్నాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన తల్లిదండ్రులు చెప్పింది చేస్తున్నాం. మనం ఆ చాక్లెట్లు సౌండ్లు ఏమి వచ్చినా కానీ ఊరుకొని వెంటనే తీసేసుకుంటాం మీ దగ్గరికి వచ్చి. మీరు ముందు వచ్చేసారు ఈరోజు నా వర్తమానం అవ్వకోకుండానే. ఆయన తండ్రి చెప్పింది మాత్రమే చేస్తూ వచ్చాడు. ఆయనకి జ్ఞానం ఉన్నా కానీ ఏమాత్రం ఆ జ్ఞానాన్ని ఉపయోగించినటువంటి వాడుగా కానీ, తెలిసినటువంటి వాడుగా కానీ ఎక్కడ ఎన్నడూ కూడా చూడం. కానీ మనకైతే కనుక మనమైతే, మన పిల్లలైతే కొంచెం చదువుకుంటే చాలు, నీకేం తెలుసు వరకు, నీకు చదువు అంటే ఏం తెలుసా, కాలేజీకి వెళ్ళడం అంటే ఏం తెలుసా, కాలేజీలో అసైన్మెంట్ రాయడం అంటే అంత భయం బాధో నీకు తెలుసా, నీకేం తెలియదు ఊరుకో, టీ పెట్టు తలకాయ పొడి వచ్చేస్తాను, కాఫీ తీసుకురా తలకాయ పొడి వచ్చేస్తాను, లేకపోతే పప్పులు తీసుకురా నిద్ర వచ్చేస్తాను, ఈ చెప్పమని చెప్తారు. వీళ్ళు పోయి మంచినీళ్ళు కూడా తెచ్చుకోరు. మంచినీళ్ళు తీసుకురా, అసలు అసైన్మెంట్ రాయడం అంటే అంత కష్టం అనుకుంటున్నావు, నీకేం తెలుసు. ఇలా చదువులకి ఒక 4 పరిచారకులు కావాలి. ఈ కాలంలో ఎవరైనా వింటున్నారు అసలు తల్లిదండ్రుల మాటని? దేవుని బిడ్డ జాగ్రత్త గమనించుమా. ఆయనకి అన్నీ తెలిసి ఉన్నా కానీ తండ్రి ఏం చెప్తే అదే చేశాడంట. మరి ఈ కాలంలో పిల్లలు ఎంతమంది ఉన్నారో తల్లిదండ్రులు చెప్తే చెప్పినట్టుగా చేసేటువంటి వాళ్ళు, చెప్పిన పని చెప్పినట్టుగా చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో? దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే నన్ను ఆయన సిద్ధపరచడానికి, నన్ను కూడా ఆయన చెప్పిన దానిని మనం చేయడం కోసమని, మనం అలా సిద్ధపరచబడాలని ఆయన ఏం చేశాడంటే తను తానుగా ఏ జ్ఞానం లేనటువంటి వాడుగా, రిక్తుడుగా ఆయన నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగే ఇంకో ఆఖరి మాట చెప్పేసేసి ముగిస్తాను. ఎందుకంటే ఆయన దరిద్రుడుగా, మరి ఏమీ చేయలేనటువంటి వాడుగా, మరి దూషణ పొందినటువంటి వాడుగా, దూషించబడినటువంటి వాడుగా ఆయన ఏమయ్యాడంటే సిలువ మానుపై అప్పగించబడినటువంటి వాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం
39 వచ్చిన చదవండి. కొంత దూరం వెళ్ళి ఆ, సాగిలపడి, ఆ, నా తండ్రి, ఆ, సాధ్యమైతే ఉమ్, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమ్ము. ఆ. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము ఆ, విశ్వాసం వలన మనకు లభించినట్లు ఆ, అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఆ. క్రీస్తు యేసు ద్వారా అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము వచ్చేటువంటి ఆ శాపము నుండి మనల్ని విడిపించుట కొరకు ఆయన ఏమైపోయాడంట? మ్రాను మీద వేలాడాడు. అంటే సిలువ మీద వేలాడినటువంటి వాడై ఉన్నాడు. నా పాపములన్నిటినీ కూడా ఆయన సిలువమానుపై భరించిన వాడై ఉన్నాడు. అంటే అంతగా రిక్తుడుగా, అంతగా దరిద్రుడుగా, లేకపోతే అంతగా దీనత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఏమి ఒక్క మాట కూడా మారు కూడా మాట్లాడుకోకుండా సిలువమానుపై మరణాన్ని పొందినవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన మన కోసం ఎన్నో పనులు చేస్తే మరి పేతురు గారు అంటాడు కదా, 1 పేతురు 2వ అధ్యాయం 23 వచనంలో అంటాడు కదా, ఆయన దూషించబడిను, మరి దూషించబడిన వాడు కాదు. ఆయన పాపం చేయకపోయినా కానీ ఆయన పాపం చేసినటువంటి వాడుగా మరి ఆయన సిలువమానుపై మరణించిన వాడై ఉన్నాడు. కారణం ఏమిటంటే ఇదంతా కూడా దేనికి చెప్తున్నానంటే, నీవు నేను కూడా ఎలా ఉండాలనుకుంటున్నానంటే ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని నువ్వు నేను కలిగి ఉండాలని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 25వ తారీఖు క్రిస్మస్ చేసుకునే లోపు నీలో ఏం రావాలి అంటే చక్కని దీనత్వం రావాలి. ఏం రావాలి అంటే దీనత్వం అంటే ఏంటి? తిరగబడ్డమా, పోట్లాడమా, కొట్టడమా? దీనత్వం అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళగా అమాయకంగా కూర్చుని తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుంటలు వేయడమా? ఏమండి, ఇదేనా దీనత్వం అంటే? ఇక్కడ మాత్రం అబ్బో ఎంత దీనిలో అసలు పైన వేసుకున్నటువంటి ఆ ముసుగు కూడా కదలకోకుండా ఇలా కూర్చుంటారు అంతే. చాలా స్ట్రైట్గా కూర్చుని చాలా చక్కగా వింటున్నట్టుగా చాలా జాగ్రత్త కూర్చుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇది తీసి చెంగు దోపి ఇప్పుడేంటి సంగతి చెప్పు, నేను చర్చికి వెళ్తాంటావా నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళానేంటి, నేను అక్కడికి వెళ్ళానా, నేను ఇక్కడికి వెళ్ళానా, అది చేశానా, ఇది చేశానా, నేను ఎలా కనబడుతున్నాను నీకు చెప్పు. ఇదా యేసు రక్తం జయం. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. మనం ఇక్కడ ఏమి విన్నాం? దీనత్వం గురించి విన్నాం, తగ్గింపు గురించి విన్నాం, లోబడటం గురించి విన్నాం. అబ్బే దీంట్లో ఒక్కడు కూడా ఏమీ కనపడకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తేడా ఏంటి? కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుడు జన్మించాడు అని అంటే నీలో మార్పు కనబడాలి. క్రిస్మస్ వచ్చింది అంటే నీలో మార్పు కనబడాలి. ఏంటి మార్పు? డ్రెస్సులో కాదు, లేకపోతే తలదూడంలో కాదు, జల్లు అల్లడంలో కాదు, లేకపోతే ఆభరణాలు ధరించుకోవడంలో కాదు, లేకపోతే సోకులుగా తయారవడంలో కాదు. కావలసింది దేవుని యొక్క గుణం నీలో కనబడాలి. అది కనబడాలి అనేటువంటి మార్పు కలిగిన స్థానం నీవు కనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనం గమనించుకోవాలి. అది ఉందా లేదా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి ఫలింప చేయనుగాక. హల్లెలూయా. మంచిదంతా.